రాజ్ న్యూస్ కథనాలకు స్పందన. వెంకటేశ్వర స్వామి వారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. సినిమాలో శ్రీనివాస గోవింద అనే ర్యాప్ సాంగ్ పై రాజ్ న్యూస్ ఛానల్ ప్రత్యేక చర్చ చేపట్టింది. డీడీ నెక్స్ట్ లెవెల్ యూనిట్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమా నిర్మాత దర్శకులపై చర్యలకు రాజ్ న్యూస్ పట్టుబట్టింది. దీంతో రాజ్ న్యూస్ వరుస కథనాలకు చిత్ర యూనిట్ దిగి వచ్చింది. వివాదం తీవ్రం కావడంతో సినిమా నుండి పాటను తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తమిళనాడులో డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర నిర్మాతపై కేసు నమోదైంది. హిందువుల నుండి ఒత్తిడి. రాజ్ న్యూస్ వరుస కథనాలతో చిత్ర యూనిట్ శ్రీవారిని అవమానించే పాటను తొలగించింది. సినిమా రిలీజ్ అయ్యేలోపు తమిళనాడు సంబంధించిన సర్కారు మీద, అబ్బా కొడుకుల మీద, సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం మీద, అలాగే ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన సెన్సార్ బోర్డు ఉందో వాళ్ళ మీద కేసు కట్టాల్సిందిగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా, ఈ రాజకీయ పార్టీ అనుకుంటారు ఏమని అనుకోండి, వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీరందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు ఈ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం మీద రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది. వెంకటేశ్వర స్వామి వారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. సినిమాలో శ్రీనివాస గోవింద అనే ర్యాప్ సాంగ్ పై రాజ్ న్యూస్ ఛానల్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్, ఎంతో మంది భక్తుల మనోభావంతో ముడిపడిన అంశాన్ని రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. గోవింద నామావళితో ఒక పేరడీ సాంగ్ ని ఓ సినిమా చిత్రీకరించడం వివాదం చెలరేగింది. దీని మీద ఆ రాజ్ న్యూస్ ముందు నుంచి కూడా వరుస కథనాల ప్రచారం చేసింది. పూర్తిగా ఆ రకంగా నిన్న ఒక డిబేట్ కూడా నిర్వహించింది. ఆ డిబేట్ లో కూడా హిందూ సంఘాలను ఏకతాటిపై ఆ సాంగ్ ను తొలగించాల్సిందే, వెంకటేశ్వర స్వామి నామం కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం కాబట్టి వరుస కథనాల నేపథ్యంలో చిత్ర యూనిట్ దిగొచ్చింది. రాజులు ఏదైతే ప్రచారం చేసిందో ఖచ్చితంగా ఆ సినిమాలోని గోవిందనామ సంబంధించిన పేరడీ సాంగ్ అంటే రీమిక్స్ చేసిన సాంగ్ ని ఖచ్చితంగా తొలగించాల్సిందే అంటూ ఏకతాటిపై డిబేట్ లో అందరూ పాల్గొన్న వారు చెప్పిన పరిస్థితి. ఆ రకంగా సినిమా యూనిట్ కూడా స్పందించింది. ఇవాళ దీనికి సంబంధించిన చిత్ర యూనిట్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే సంతానం దీని మీద కూడా కొంత మీడియా ప్రజలతో మనతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆ సంసారం అయిన తర్వాత సాంగ్ వివాదం చెలరేగింది కాబట్టి తొలగించే ప్రయత్నం చేస్తామని హీరో సంతానం కూడా వెల్లడించి ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు ముడిపడిన అంశం. దక్షిణాది తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు నడిచొచ్చి గోవిందనామస్మరణ చేసుకుంటూ స్వామివారి దర్శించారు. అలాంటి సాంగ్ ని పేరడీగా వాడుకోవడం, ఆ సాంగ్ దాదాపు 94 లక్షల మంది పైగా స్వామి ఆ సాంగ్ ని భక్తులు చూడడం కూడా జరిగింది. ఆ రకంగా హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు జనసేన, మరోవైపు బీజేపీ, ఇప్పుడు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇలా ప్రతి ఒక్కరు స్పందించారు. తమిళనాడులో ఒక బీజేపీ నాయకుడు కూడా ఆ కేసు నమోదు చేశారు. మరో న్యాయవాది కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పరిస్థితి. ఆ రకంగా చిత్ర యూనిట్ పై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఆ రాజులు చేసింది. ఖచ్చితంగా స్వామివారి భక్తులు ఆ ముడిపడిన అంశం స్వామివారి భక్తుల మనోభావాలతో కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా ఆ స్థానాన్ని తొలగించాల్సిందే అంటూ ఆ రాజులు ప్రసారం చేసిన వరుస కథనాలకు చిత్రయూనిట్ స్పందించని చెప్పుకోవాలి. ఇవాళ సాయంకాలం మీడియా ముఖంగా పూర్తి స్థాయిలో వివరాలు చిత్రయూనిట్ వెల్లడించబోతుంది. రాజులు సెపరేట్ గా నేను చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇమ్మీడియట్లీగా సినిమా రిలీజ్ అయ్యేలోపు తమిళనాడు సంబంధించిన సర్కారు మీద, అబ్బా కొడుకుల మీద, సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం మీద, అలాగే ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన సెన్సార్ బోర్డు ఉందో వాళ్ళ మీద కేసు కట్టాల్సిందిగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా, ఈ రాజకీయ పార్టీ అనుకుంటారు ఏమని అనుకోండి, వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీరందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు ఈ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం మీద అక్కడ ముఖ్యమంత్రులు ఒకడు స్టాలిన్, ఆయన చిన్న జూలీ స్టాలిన్, ఇద్దరు హిందూ మతం మీద దాడి చేస్తారు అమ్మోనగా. ఎందుకంటే వీళ్ళకి సాంప్రదాయాలు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళ అమ్మేమో వెంకటేశ్వర ఉంటుంది, వీళ్ళేమో సాంప్రదాయాలు తెలియదు. అక్కడ కొన్ని బీజేపీ కార్యకర్తలు హిందూ సంఘాలు ధర్మాలు చేసినా వాడు ప్రొడ్యూసరు మీరు ఏం చేస్తారు చేసుకోండి, మాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది, మేము దీన్ని రిలీజ్ చేసే గ్యారెంటీ ఛాలెంజ్ చేశాం. మేమేమంటున్నాం, ఇది తిరుపతి.